అందరికీ నమస్కారం. మనం ఎంత కష్టపడినా ఎంత ప్రయత్నించినా కానీ మన ఇంట సిరి సంపదలు ఉండాలి అంటే ఆ లక్ష్మీదేవి కటాక్షం మన ఇంటి మీద నిండుగా మెండుగా ఉండాలి. మరి ఆ లక్ష్మీదేవి నివాసం ఉండే స్థలాలు ఏంటో ఇప్పుడు ఒకసారి చూద్దాం. లక్ష్మీదేవి ఉప్పులోను అన్నంలోను కూడా నివాసం ఉంటుంది. అలాగే మన గడప మనం చెప్పుకుంటాం కదండి, సింహద్వారం అని, అక్కడ కూడా లక్ష్మీదేవి కొలువై ఉంటుంది. అలాగే తులసి చెట్టు దగ్గర, గాజులలో, చీపురులో, సాలగ్రామంలో, మాంగళ్యంలో కూడా లక్ష్మీదేవి కొలువై ఉంటుంది. ఇక అలాగే పవిత్ర స్థలం అంటే అవి పవిత్ర నదులైన కానివ్వండి, లేకపోతే పవిత్ర స్థలాలు అంటే దేవాలయాలు కానివ్వండి, వాటి యందు కూడా లక్ష్మీదేవి కొలువై ఉంటుంది. తాటాకులు, ముగ్గు అదేనండి మన ఇంటి ముందు ఉండే రంగవల్లి. పాలల్లో నీరు, అలాగే మనం దేవుణ్ణి పూజిస్తున్నప్పుడు మనం పూజించే భక్తిలోను, శ్రద్ధలోను, శుభ్రతలోను గుమ్మమందు కూడా లక్ష్మీదేవి కొలువై ఉంటుంది. అలాగే పూలలో మనం ఇంట్లో దేవుడి ముందు వెలిగించే దీపంలో కూడా లక్ష్మీదేవి ఉంటుంది. పద్మంలో, ధాన్య రాసుల్లోను, పసుపు కుంకుమ తిలకంలోను, అలాగే పాపిడిలోను, ప్రశాంత ప్రకృతిలోను, అలాగే మారేడు దళం, తామర పుష్పం, ఆవు వెనక భాగంలో లక్ష్మీదేవి కొలువై ఉంటుంది.